కొందరు ఏం చేస్తారంటే ఇది చిన్న పని అని వదిలేస్తామండి, ఇది చిన్న ఉద్యోగం అని వదిలేస్తామండి, ఇది చాలా చిన్న ఆపర్చునిటీ, దీనివలన అందరూ వద్దంటున్నారండి అందుకని వదిలేస్తామండి అని చెప్పేవారు చాలామంది ఉంటారు. కానీ ప్రతి ఆపర్చునిటీని మనము యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ దొరక నా దగ్గర ఉన్నది కేవలము సూది దారము, నేనేం చేస్తాను? నాకంటూ నా ఇంట్లో కూడా ఎవరు లేరు, నేను ఇతరులకు ఎందుకు సహాయము చేయాలని అనుకోలేదు. తను ఏం చేసింది? దేవుణ్ణి బహుగా ప్రేమించింది, ఇతరులని కూడా తాను ప్రేమించింది, తనకున్న తలాంతుని తాను వాడుకుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? 5 తలాంతులు తీసుకెళ్ళిన అతను పనిచేసి ఉన్నాడు, 2 తలాంతులు తీసుకెళ్ళిన అతను కూడా పనిచేసి ఉన్నాడు. ఆ తర్వాత 24వ వచనం, తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవను, చల్లని చోట పంట కూర్చుకొని వాడవనైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. ఏంటంట? వీళ్ళెవరు? ఏ పని చేయని వీళ్ళెవరంట? సోమరులు అంట. కొందరు ఎలా ఉంటారు? సోమరుల వలె ఉంటారు. ఎప్పుడు చూసినా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎప్పుడు నిద్రపోదామా, దీంతోనే ఉంటారు. వీరంట ఎవరంట? సోమరి వారంట. ఆ 5 తలాంతులు తీసుకెళ్ళిన అతను పనిచేసి తిరిగి సంపాదించి ఉన్నాడు, 2 తలాంతులు తీసుకెళ్ళిన అతను వెళ్ళి పనిచేసి తిరిగి సంపాదించి ఉన్నాడు. మరి 1 తలాంతులు తీసుకెళ్ళిన అతను ఏం చేశాడంట? దాన్ని దాచిపెట్టాడంట. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? నేను విత్తని చోట కోయివాడను, చలని చోట పంట కూర్చుకొని వాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతుని వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. దేవుడు నీవు నమ్మకముగా ఉన్నావా లేదా అని కొంచెము ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడంట. ఆ కొంచెములో నీవు నిజంగా నమ్మదగిన వాడుగా ఉన్నట్లయితే, నమ్మదగిన దానివిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? ఇంకను దయచేస్తాడంట, ఇంకను సమృద్ధిగా దయచేస్తాడంట. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెము దానిలో నీవు ఎలా ఉన్నావు? నమ్మకముగా ఉన్నావు. నువ్వు పని చేసి ఉన్నావు. అయ్యో ఇది చిన్నదే కదా, లేదా నేను అన్నీ ఉంటేనే పాడతాను, మైక్ ఉండాలి, కెమెరా ఉంటేనే పాడతాను, నేను చిన్న స్థలాల్లో పాడను, ప్రార్థనలు చేయను, నా ప్రార్థనలో అందరూ మరి చూచే విధముగా ఉంటేనే నేను చేస్తాను, నా పాటలు అందరికీ వినిపించే విధముగా ఉంటేనే నేను చేస్తాను, మ్యూజిక్ ఉంటేనే నేను పాడతాను, లేకపోతే నేను పాడలేను, నేను ప్రార్థనలు చేయలేను, అయ్యగారు అమ్మగారి ముందే నేను చేస్తాను, ఇలా చెప్పేవారు చాలామంది ఉంటారు. నీకు ఎప్పుడైనా ఆ ఛాన్స్ వచ్చినప్పుడు, ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆ తలాంతుని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? దేవుని కొరకు తిరిగి వాడబడే పాత్రగా ఉండాలి. ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనము ఉండాలి, ఆయనకు ఘనత తెచ్చే పాత్రలుగా మనము ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన? కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. నీవు నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? అంచెలంచెలుగా, మెట్టు మెట్టుగా, క్రమక్రమముగా నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు. ఆ కొంచెంలో నీవు నమ్మకముగా ఉండకపోతే నీకు కలిగినది తీసివేసుకొని, అక్కడ ఏం జరిగిందంట? కలిగిన వానికి ఇవ్వబడింది. ఈ 1 తలాంతు కదా అని వదిలివేశాడు. ఆ 1 తలాంతు కూడా ఏం జరిగింది? అక్కడ తీసివేయబడింది.
పడింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను తిరిగి దేవుని కొరకు వాడాలి.